అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాణి వసంతంలో కోయిల. రచయిత వి వాణిప్రసాద్ గారు. ఇక కథలోకి వెళితే, వారపత్రికలో అచ్చైన తన కవితను చదువుకుంటున్న మాధురిని హలో అని పలకరించాడు ప్రకాశం. అతను ఆ స్కూల్లోనే పనిచేస్తున్న తోటి ఉపాధ్యాయుడు. మీ కవిత చదివాను మాధురి గారు, బాగుంది. స్త్రీ జాతిలోని తరతరాల ఆర్తి ఉంది, కానీ ప్రబోధం లేదు మాధురి గారు. మార్పును కోరే సమాజ వ్యక్తిత్వం లేదు. స్త్రీ చరిత్రంతా విషాదపూరితమేనా? ప్రశంసిస్తూనే విమర్శించాడు ప్రకాశం. జీవం లేని నవ్వు నవ్వి స్కూల్ ఆవరణ నుండి బయటికి వచ్చింది మాధురి. అవును, ప్రకాశం గారు అన్నట్లు తన కవిత్వం విషాదాంతమే అవుతున్నది. ఆక్రోశమే ధ్వనిస్తున్నది. మార్పును ఆశించే మనుగడను వ్యక్తం చేయలేకపోతున్నది. తన చుట్టూ చీకటి, తన మనసులో దుఃఖం, తన జీవిత దరిదాపుల్లో ఎక్కడా కనిపించని ఆశారేఖ తన కవిత్వంలో ఎలా చోటు చేసుకుంటుంది? అందుకే అది ఆత్మాశ్రయ కవిత్వమైపోయింది. లెక్చరర్ విజయ్తో వివాహమైన తర్వాత జీవిత నావను పూల సెలయేరులో ఓలలాడించాలనుకున్నది. ఉత్సాహపు కెరటాలు సందడి చేస్తుంటే ఆ సంతోషాన్ని అనుభవించడమే జీవితం అనుకుంది. విజయ్ తనతో, మాధురి, మన ఇద్దరి వృత్తి ప్రవృత్తి ఒకే రకమైనవి. జీవితం ధ్యేయం ఒకటిగా సాగించమని భగవంతుడే మనల్ని కలిపాడు. నీ సహచర్యంలో నా జీవితమంతా మాధుర్యమే అంటూ ఆనందలోకాల్లో విహరింపజేశాడు. కానీ విధి యాక్సిడెంట్ రూపంలో విజయ్ని తనకు దూరం చేస్తే ఆ శూన్యంలోనే ధైర్యాన్ని కూడదీసుకొని మనసును కుదుటపరచుకుంది. వృత్తిపరమైన ధర్మంతో, దీక్షతో అక్షర జ్యోతులను వెలిగిస్తున్నది. వయోజన విద్యా పథకం ద్వారా విద్యాదానం చేస్తున్నది. విజయ్ ఆశయాలు, ఆలోచనలు వారిలో ప్రతిధ్వనింపజేయాలని దృఢ దీక్ష సాగిస్తున్నది. కానీ తన చుట్టూ చీకటి, ప్రమిదలో ఉన్న నూనె ఆధారంతో వత్తి వెలుగును విరజిమ్ముతుంది. కానీ లోకానికి వెలుగును పంచే ప్రమిద క్రింద మాత్రం చీకటి. పేరు మాధురి, మరి జీవితంలో మాధుర్యం? రోజులు గడిచిపోతున్నాయి. స్కూలు, విద్యార్థులు, సహోద్యోగులు అంతా ఒక క్రమచక్రం. మాధురి గారు, నేను ఏదో కవిత్వం వెలగబెట్టాలని ప్రయత్నించాను. ఒకసారి మీరు చూడండి, సవరింపులుంటే దిద్దుకోవచ్చు అంటూ తను రాసిన కవితను మాధురికి అందించాడు ప్రకాశం. దాన్ని చదివాక, ప్రకాశం గారు, కవిత చాలా బాగుంది, ఆశాపూరితంగా, ఆదర్శవంతంగా ఉంది, కంగ్రాచ్యులేట్ చేసింది మాధురి. ఆశే మానవుణ్ణి బ్రతికిస్తుంది మాధురి గారు, నిరాశ నిర్వీర్యుణ్ణి చేస్తుంది. మీకో మాటను నిజాయితీగా చెప్తున్నాను. నేను కవిత్వంలో చెప్పిందే జీవితంలోనూ అమలు చేయాలనుకుంటున్నాను. ఇవాళ మన పరిచయంలో నా గురించి మీకొక అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. జీవితంపై మీకు ఆశనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఉద్వేగంగా అన్నాడు ప్రకాశం. విస్తుపోయింది మాధురి. సంభాషణ ఎటు నుండి ఎటుపోయింది విభ్రాంతురాలయ్యింది. అలాగే నిలబడిపోయిన మాధురిని గమనించి, సారీ మాధురి గారు, ఆవేశం పాలు ఎక్కువైంది, క్షమించండి, మీకిష్టమైతే నా ప్రతిపాదన గురించి ఆలోచించండి అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు మాధురికి. మరురోజు అతన్ని స్కూల్లో చూడటానికే సిగ్గు వేసింది. తప్పించుకొని తిరిగింది. కొన్నాళ్ల తర్వాత ప్రకాశం మరలా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. మాధురి సమాధానం ఇవ్వలేదు. ఇలా ఒక ఇరుకైన పరిస్థితిలో 3 నెలలు గడిచాయి. ప్రకాశంకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ప్రకాశం తిరిగి మాధురి నిర్ణయాన్ని అడిగాడు. మాధురి ప్రకాశం ప్రపోజల్ను ఆలోచించింది. అతనేదో తమాషాగా అన్న మాట కాదది. ఆవేశంతో స్పష్టం చేసిన విషయం కూడా కాదు. అదే గౌరవంతో ఉన్నాడు, అభిమానిస్తున్నాడు. కొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు. కానీ విజయ్ని మర్చిపోవాలా? ఎందుకు మర్చిపోతుంది? జరిగిన జీవితంలోని విరిగిన మాధుర్యంతో జీవితమంతా గడపాలా? తన చరమదశలో తనకు తోడుగా అండగా నిలిచేదెవరు? ఇలా మనసు వేసిన అనేక ప్రశ్నలకు మనసే సమాధానం చెప్పింది. విజయ్ ఫోటో వంక చూసింది. ఫోటోలోని విజయ్ చిరునవ్వు నిండుగా అంగీకారం తెలిపినట్లుగా ఉంది. నా మీద
నీకున్న ప్రేమ నీ జీవితాన్ని అంధకారాన్ని చేసుకోవడానికా? అందుకు నేను మాత్రం అంగీకరిస్తానా? ప్రేమ భవిష్యత్తునివ్వాలి, భగ్నం చేయడం కాదు. అప్పుడే అది నిజమైన ప్రేమ. విజయ్ ఆశీర్వదిస్తున్నట్లుగా ధ్వనించింది మాధురికి. ప్రశాంతంగా స్కూలుకు వెళ్ళింది. ఆమె ముఖంలోని చిరునవ్వును చూసి విషయం గ్రహించాడు ప్రకాశం. సాయంత్రం పార్కుకి రండి మాధురి గారు, అభ్యర్థనగా అన్నాడు ప్రకాశం. ఏదో బిడియం మరేదో అలజడి కమ్మివేస్తుండగా పార్కుకు వెళ్ళింది మాధురి. తన కోసమే నిరీక్షిస్తున్నాడా అన్నట్లు చేతిలో రోజాతో బెంచీపై కూర్చున్న ప్రకాశాన్ని చూసిన తర్వాత తను వేసిన ముందడుగు సరైందేనని భావించింది మాధురి. రండి మాధురి గారు, ఆడవారి ఆలస్యానికి అర్థాలు వేరులే అని భావించుకోమంటారా? చిరునవ్వుతో చిలిపితనాన్ని కలుపుతూ అన్నాడు ప్రకాశం. ఎనీహౌ, మీరు నాకు నచ్చారు. కానీ మీకో నిజం తెలియాలి మాధురి గారు. అవి నేను బీఈడీ చేసే రోజులు. మా స్నేహితుల్లో ఒకసారి కబుర్ల మధ్య వరకట్నాలు పెళ్ళిళ్ళు, వరకట్నాల చావులు, ఇలా ఆ సంభాషణ మధ్య చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న విడోస్ జీవితం గురించిన చర్చ కూడా వచ్చింది. అటువంటి వారి గురించి మా వాళ్ళందరూ తలో రకంగా కామెంట్ చేశారు. ఏది ఏమైనా వారి జీవితం దుర్భరం. వాళ్ళు ఆ పాత జీవితాన్ని మర్చిపోలేక సమాజం వేసిన ముద్రను భరిస్తూ జీవితాంతం జీవోత్సవాల్లా ఉండవలసిందేనా? చిన్న వయసు వారైతే మరీను అన్నారు. మీరన్నది నిజమే కావచ్చు, కానీ చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న స్త్రీ తనకు మరో మంచి అండ దొరుకుతుంది అంటే గతాన్ని మరచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయితే అంత గొప్ప వ్యక్తిత్వం కలవాడు, ధైర్యవంతుడైన పురుషుడు ఆ స్త్రీకి ఎదురవ్వాలి అన్నాను నేను. నువ్వేమన్నాను? చనిపోయిన భర్తను నిజంగా ప్రేమించిన ఏ స్త్రీ కూడా పునర్వివాహానికి సిద్ధం కాదు అని వాదించాను. ప్రకాశం చెప్తున్నదంతా వింటున్న మాధురి ముఖం మ్లానమయ్యింది. ప్రకాశం తిరిగి ప్రారంభించాడు. మనసులోని ప్రేమకు నిజ జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. జీవితం క్షణక్షణం భయపెడుతుంటుంది. ప్రస్తుతంలో బ్రతుకుతూ గతాన్ని స్మరిస్తూ దుఃఖపడుతుంటారు. తన గురించి తెలిసి ఇష్టపడి వివాహానికి ఆహ్వానించిన పురుషుణ్ణి ఏ స్త్రీ కాదనలేదు. గతం ఎప్పుడూ కొత్త జీవితాన్ని ఇవ్వలేదు. కావాలంటే నేను రుజువు చేస్తాను అన్నాను. మన స్కూల్కు వచ్చిన తర్వాత మీరు నాకు నచ్చారు. ఇంకా ఏదో చెప్పబోతున్న ప్రకాశాన్ని వారిస్తూ, కాబట్టి నేను మీ పందెపు పావునయ్యానంటారు ఆవేదనగా అంది మాధురి. నేను ఒక నిజాన్ని మీకు చెప్పాలి ప్రకాశం గారు, మాధురి నిశ్చయంగా అంది. చెప్పండి మాధురి, మన గురించి మనం అన్ని విషయాలు చర్చించుకొని అర్థం చేసుకున్న తర్వాతే ఒకటవుదాం ఆహ్వానిస్తున్నట్లుగా అన్నాడు ప్రకాశం. నాకు ఒక పాప ఉంది ప్రకాశం గారు అంది మాధురి అతని ముఖంలోకి పరీక్షగా చూస్తూ. ఏమిటి, మీకు పాప ఉందా? ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రకాశం. అవును ప్రకాశం గారు, విజయ్ పోయే నాటికి నేను గర్భవతిని. పాప మా అమ్మ వాళ్ళ దగ్గర పెరుగుతున్నది. మీరు ఎంతో విశాల హృదయంతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు. పాప ఆడపిల్ల. ఎన్నాళ్ళో నా తల్లిదండ్రులు ఆమె యోగక్షేమాలు చూడలేరు. నాతో పాటు పాప బాధ్యతను కూడా మీరు స్వీకరించాల్సి ఉంటుంది అంది మాధురి ప్రకాశం ముఖంలోకి దీక్షగా చూస్తూ. చాలాసేపు ప్రకాశం మాట్లాడలేదు. చివరికి, సారీ మాధురి గారు, నా భార్యగా మిమ్మల్ని ఆదరించగలను, కానీ గత జీవిత బంధాన్ని పాపరూపంలో అర్ధోక్తితో ఆగిపోయాడు ప్రకాశం. పాప మినహా నన్ను, అంతే కదూ? వెరీ సారీ ప్రకాశం గారు. పాప మా దాంపత్య జీవితానికి, విజయ్ ఆశలకు ప్రతిరూపం. నేను నా సుఖం చూసుకొని తల్లి ఉండి పాపను అనాథను చేయలేను. విజయ్ మరణం తర్వాత నేను గర్భవతినన్న నిజం తెలిసింది. నా భవిష్యత్తుని ఆలోచించిన అమ్మ వాళ్ళు అబార్షన్ చేయించుకోమన్నా వినకుండా విజయ్ ఆశల రూపానికి ప్రాణం ఇచ్చాను. ఇప్పటి వరకు నా కళ్ళ ముందు పాప భవిష్యత్తు తప్ప మరేమీ లేదు. కానీ మీ ప్రపోజల్ విన్న తర్వాత మీ మీద నమ్మకంతో పునర్వివాహానికి అంగీకరించాను. మన సమాజం స్త్రీ పురుషుల స్నేహాన్ని స్నేహంగానే భావించదు. మసిపూసి మారేడుకాయ చేస్తుంది. ముఖ్యంగా మా వంటి వారి విషయంలో మిమ్మల్ని సంస్కారవంతులుగా భావించాను. అంతేగాని గత జీవితాన్ని, ఆ బంధాన్ని, అనుభూతిని మర్చిపోయి మాత్రం కాదు.
స్త్రీ విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు అవుతున్నది. కానీ పురుషుడు స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవడంలో మాత్రం ఇంకా సరియైన స్థాయికి చేరలేదు. ప్రకాశం గారు, పాపను మినహాయించి నన్ను మాత్రమే మీరు కోరుకుంటున్నారు. స్త్రీ మాత్రం తనకంటే కూడా మాతృత్వానికే ఎక్కువ విలువను, ప్రాధాన్యతను ఇస్తుంది. స్త్రీల జీవితాలు, ఆశలు, ఆశయాలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ మీకు పందెపు పావులయ్యాయా ప్రకాశం? జీవితమనే వైకుంఠపాలిలో ఎన్ని పాములున్నా తప్పించుకొని నిచ్చెనను అందుకోవాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం స్త్రీ దేన్నైనా ఎదుర్కోగలదు. పురుషుడు తన మొదటి భార్య సంతానాన్ని రెండో భార్య ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. స్త్రీ కూడా పునర్వివాహానికి ఒప్పుకోవడమంటూ జరిగితే అటువంటి సదవగాహనే వాంఛిస్తుంది. మీ పందెపు కథకు సమాధానం నేను సృష్టించుకున్న నా పాప కథ. మీ ఆలోచనలోని మరో కోణం కూడా నాకు అర్థమైంది. పందెం కాసో పథకం ద్వారానో ఏ స్త్రీ మనసును గెలుచుకోవాలనుకోకూడదు. మీ చేయూత నిజాయితీతో ముందుకు రావాలి. రాణి వసంతంలో కోయిల కూస్తే కృతకంగానే ఉంటుంది. సెలవు. మాధురి వెనుదిరిగి వెళ్ళిపోతుంటే దిమ్మెరపోయి నిలబడ్డాడు ప్రకాశం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.